కల్వకుర్తి ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో సీనియర్ బీసీ నాయకులు పెద్దయ్య యాదవ్ నేతృత్వంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేష్ హాజరయ్యారు. బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న 1 కోటి మంది బీసీ కార్యకర్తల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జిల్లా బీసీ నాయకులతో ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 42% రిజర్వేషన్ల అమలు ద్వారా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అందుబాటులో ఉన్న 12,750 గ్రామ పంచాయతీలకు గాను ఉన్న సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్, 560 మండలాల ఎంపీటీసీ, జెడ్పీటీసీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మున్సిపాలిటీ కౌన్సిలర్లుగా అందుబాటులో ఉన్న 2 లక్షల పదవులకు గాను 1 లక్ష రాజకీయ పదవులను అందుకోవడానికి బీసీ నాయకులంతా సిద్ధం కావాలని దాసు సురేష్ రాష్ట్ర బీసీ ప్రజలకు పిలుపునిచ్చారు. పాలమూరు జిల్లా ప్రాంతంలో బీసీ రాజ్యాధికార సమితి ఏర్పాటు చేసినటువంటి ముఖ్య నాయకుల రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాగర్ కర్నూలు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, ఎంపీటీసీలు, సర్పంచుల ఫోరం చైర్మన్లుగా, అదే రకంగా వివిధ పదవులలో బీసీ ఉద్యమాలలో తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నటువంటి సోదరిమణులందరికీ, అదే రకంగా ఇవాళ ఈ కార్యక్రమానికి రాష్ట్ర కమిటీ నుండి విచ్చేసినటువంటి ప్రముఖులకు కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఇవాళ రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు అమలు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ను తీసుకొని రావడం జరిగింది. మరి ఇవాళ ప్రధాన పార్టీలన్నీ కూడా ఇది వారి యొక్క విజయంగా భావిస్తున్నారు. మరి వారి యొక్క విజయంగా భావించడంలో మన తప్పేం లేదు, కానీ దీనిని సాధించడానికి బీసీ వర్గాలు, బీసీ బిడ్డలు పడ్డటువంటి శ్రమ ఏంటిదో కూడా ఇవాళ సమావేశం రూపంలో చర్చించడం జరిగింది. బీసీ రాజ్యాధికార సమితి బీసీలకు రాజ్యాధికారం, నిర్ణయాధికారం కావాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో ఇప్పటికే 30 జిల్లాలలో అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులతోని సమావేశాలు, రౌండ్ టేబుల్లు, నాయకత్వ నిర్మాణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి అక్కడ సమస్య వచ్చినా కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణంగా మద్దతుగా అండగా ఉంటామని చెప్పినాం. కానీ మా మద్దతు మీకు ఉన్నా కూడా మీ ప్రయత్న లోపం ఉండద్దని కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ ప్రాంతానికి చెందినటువంటి బిడ్డ రేవంత్ రెడ్డి గారికి మేము చాలా స్పష్టంగా నివేదిస్తున్నాం. ఇవాళ మీకు ఎదురైనటువంటి అడ్డంకులు వచ్చేది ఉంటే దానికి 2 రకాలైనటువంటి పరిష్కారాలు ఉన్నాయి. ఒకటి, ఈ దేశం లోపల రాజ్యాంగ సవరణ ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్లను రాష్ట్రం లోపల పక్కాగా చేయొచ్చు. చేసినటువంటి రాజ్యాంగ సవరణను షెడ్యూల్ 9లో పెట్టడం వల్ల దాన్ని పరిరక్షించవచ్చు. దీనికి గతంలో పరిశీలించేది ఉంటే తమిళనాడు ముఖ్యమంత్రి గతంలో ఉన్నటువంటి జయలలిత గారు 1992లో తమిళనాడులో రిజర్వేషన్ పెంచుకోవడం కోసం అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి టీవీ నరసింహరావు గారి దగ్గరికి పోయి భీష్మించుకొని కూర్చొని రిజర్వేషన్ పెంచకుంటే నేను మళ్ళీ మా రాష్ట్రానికి పోనని చెప్పేసి ముఖ్యమంత్రిగా ఆమె పోయి ఢిల్లీ లోపల అక్కడ తీవ్రమైన ఒత్తిడి చేయడం వల్ల ఇయాటికి కూడా తమిళనాడులో కూడా 69% రిజర్వేషన్లు అమలవుతా ఉన్నాయి. మరి మీరు అదే చెప్తున్నాం. ఇవాళ మీ అవసరాల కోసం అనేక మార్లు ప్రధానమంత్రిని కలుస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు మధ్యలో మరి మా అవసరాలను, మా రిజర్వేషన్ పెంచడం కోసం మీరు ఎందుకు ప్రధానమంత్రిని కలవట్లేదు, ఎందుకు ఒత్తిడి పెంచట్లేదు అని చెప్పేసి మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం.